హై ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒకటి చోప్రా మర్డర్ కేస్. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం నుంచి తెలుగులో డబ్బింగ్ అయిన ఈ సినిమా ఈ వారం అయితే ఓటీటీలో రిలీజ్ అవటం, మరి నేను చూడటం అయితే జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా అనే వివరాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నా రివ్యూ చూసి మీరు కనుక సినిమా చూస్తే పర్ఫెక్ట్గా ఉందని మీరే చెప్తారు. ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా రివ్యూ చెప్తాను. ఖచ్చితంగా సినిమాలో ఏముందో అది మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా కమెంట్స్ చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. నేను కరెక్ట్గా చెప్పలేదు అని మీకు అనిపిస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే చోప్రా మర్డర్ కేస్. ఈ సినిమాలో నటీనటుల పేర్లు నేను పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే ఆ పేర్లు మనకు పెద్దగా తెలియదు. అది కూడా మలయాళం నటులు కాబట్టి పెద్దగా పేరు లేదు మన తెలుగులో కాబట్టి. ఇక కథ విషయానికి వచ్చేస్తే చోప్రా మర్డర్ కేస్. ఇది సినిమాలో స్టార్టింగ్లోనే ఒక మర్డర్ జరిగిద్ది. ఆ మర్డర్ చేసింది ఎవరు అనే విషయం కనిపెట్టడం చనిపోయిన వ్యక్తి కొడుకులకి, అలాగే పోలీస్ వ్యవస్థ అంటే ఆ ఊళ్ళో ఉండే పోలీసులకి ఒక సవాల్గా ఉండిద్ది. ఎవరు చంపారు అనే సస్పెన్స్తో ఈ సినిమా ఉంటుంది. మరి చివరికి ఎవరు చంపారు, అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది తెలుసుకోవటమే ఈ సినిమా విషయం. మరి అది కొడుకులు కనిపెట్టారా లేదా పోలీసు వాళ్ళు కనిపెట్టారా అనేది ఈ సినిమాలో సస్పెన్స్గా సాగుతుంది. ఫ్రెండ్స్, మరి ఇది పాయింట్ లెక్కని చెప్పుకోవాలంటే స్టోరీ, కానీ దీన్ని తీసిన విధానం మాత్రం పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే గొప్ప యాక్షన్ సీన్స్ అని చెప్పను, కానీ ముందుగా కెమెరా పనితనం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగా తీశాడు కెమెరామెన్, అద్భుతంగా తీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూడుకు తగ్గట్టుగా ఉంది, చాలా బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. మనం రెగ్యులర్గా చూసే సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అని అనిపించింది. నాకైతే పర్సనల్గా అలా అనిపించింది. సినిమా తీసిన విధానం కానీ, అంటే సినిమా టేకింగ్ కానీ, కెమెరామెన్ పనితనం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ పనితనం కానీ చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే సినిమాలో ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. సినిమా లాస్ట్ ఒక 30-40 నిమిషాల సినిమా చాలా బాగుండిద్ది. అంటే అక్కడ దాకా ఒక గ్రిప్తో వెళ్ళి అక్కడి నుంచి ఇంకో గ్రిప్తో ఉండిద్ది సినిమా టోటల్గా మీకు చెప్పాలి ఎలా ఉంది అని అంటే రెగ్యులర్ సినిమానే. గొప్పగా కథలో పెద్ద పాయింట్ ఏం లేకపోయినప్పటికీ కూడా దాన్ని తీసిన విధానం మాత్రం పర్వాలేదు అనేటట్టుగానే ఉన్నది. గొప్ప సినిమా అని చెప్పను, కానీ నేను కొంచెం యాక్షన్ని, కొంచెం సస్పెన్స్ సినిమాలని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చిద్ది. అంతేగాని పెద్దగా ఎంటర్టైనింగ్ అయితే సినిమా ఉండదు. కొంచెం మలయాళ సినిమాలు స్లోగానే ఉంటాయి. ఆ స్లో పేస్లో నడిచినప్పటికీ కూడా నేను చెప్పాను కదా, సినిమా టేకింగ్ చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది సినిమా టేకింగ్. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు ముఖ్య పాత్రధారిగా చేసిన కానిస్టేబుల్ ఒక అతను చాలా బాగా చేశాడు. ఆ తర్వాత కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే చివరిలో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుండిద్ది. లాస్ట్లో వచ్చే ఫైట్ సీన్స్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఒక వాల్యూ ఉంది. మనకి స్టార్టింగ్లో ఆ సినిమా చూస్తున్నప్పుడు కొంచెం ఇదిగా అనిపించినప్పటికీ కూడా చివరికి వెళ్ళేటప్పటికి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఏంటనేది తెలిసిద్ది. అసలు ఆ వ్యక్తిని ఎందుకు చంపారు, దేనికోసం చంపారు అనే ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. మొత్తం మీద సినిమా గురించి చెప్పాలి అంటే నేను ఒక జస్ట్ ఈ ఓటీటీలో కాబట్టి, థియేటర్లో అయితే ట్రై చేయమని చెప్పేవాడిని కాదు, కానీ ఓటీటీలో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఒక్కసారి మీరు ట్రై చేయొచ్చు. కొంచెం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అలాగే సౌండ్ ట్రాక్ బాగుంది, తీసిన విధానం బాగుంది. డైరెక్షన్ గురించి నేను గొప్పగా చెప్పను, ఎందుకంటే అంత గొప్పగా తీగిపోయినప్పటికీ తీసిన సన్నివేశాలను కొంచెం కొత్తగా తీశాడు, డిఫరెంట్గా తీశాడు అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. కొంచెం సస్పెన్స్, కొంచెం యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ చోప్రా మర్డర్ కేస్ అనే సినిమా నచ్చిద్ది అని నేనైతే అనుకుంటున్నాను. మరి నాకైతే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చితే కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది చోప్రా మర్డర్ కేస్ గురించి మా నేతన్న రివ్యూ ఛానల్. ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.